అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు గుణింతపు గుర్తులు ఈజీగా నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి అచ్చులు 16 కదా, ఆ నుండి ఆహా వరకు. ఇది ఆధునిక భాషలో. అయితే ఈ అచ్చులకు ఏవైతే గుర్తులు పెట్టుకుంటామో అవన్నీ కూడా మనము గుణింతాలలో వాడుకుంటాం. అది ఎలాగో దీంట్లో నేర్చుకుందాం. చూడండి, ఆ తలకట్టు, ఇది మనం కాకి పెట్టుకుంటాం. మీకు ఇంతకుముందు చాలా వీడియోలలో ఇలా పెట్టాను నేను. ఇది కా నుండి బండిరా వరకు ఇలాగే మనకి గుర్తులు పెట్టుకుంటూ ఉంటాం. ఇది ఆ దీర్ఘం, ఇక్కడ కాకు దీర్ఘం ఇస్తే కా వస్తుంది. అలాగే గాకు దీర్ఘం ఇస్తే గా. ఈ గుడి, ఇప్పుడు మనము కాకి గుడిస్తే కి. ఈ గుడి దీర్ఘం, కా గుడి దీర్ఘం ఇస్తే కీ. ఊ కొమ్ము, కాకి కొమ్ము ఇక్కడ పెట్టాలి. కాకి కొమ్ము ఇస్తే కు అంటే ఊలాగా పలుకుతుంది. ఊ కొమ్ము దీర్ఘం, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. రు రుత్వం, కాకు రుత్వం ఇస్తే క్రు, ఇలా కింద నుండి పెట్టాలి. రూ వృత్తనా దీర్ఘం, కాకు వృత్తనా దీర్ఘం ఇస్తే క్రూ అంటే రూలాగానే పలుకుతుంది. ఏ ఏ అంటే ఎత్వం, కాకు ఎత్వం ఇస్తే కే ఇల్. ఏ ఎత్తనా దీర్ఘం, కాకు ఎత్తనా దీర్ఘం ఇస్తే కే. ఐ ఐత్వం, కాకైత్వం ఇస్తే కై. ఓ ఓత్వం, కాకి ఓత్వం ఇస్తే కో. ఓ ఒత్తనా దీర్ఘం, కాకు ఒత్తనా దీర్ఘం ఇస్తే కో. ఔ ఔత్వం, కాకి ఔత్వం ఇస్తే కౌ. అం సున్నా, కాకు సున్నా పెడితే కమ్. అలాగే గాకు సున్నా పెడితే గమ్, చాకు సున్నా పెడితే చం. కా నుండి బండిరా వరకు ఆహా విసర్గ. కాకు 2 సున్నాలు పెడితే కహ. ఈ విధంగా మనకి కా నుండి బండిరా వరకు కూడా ఈ గుణింతపు గుర్తులను వాడుకుంటాము. వాటితోటే పలుకుతాము. ఆ నుండి ఆహా వరకు పలుకుతాయి అవి కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.